హాయ్ ఎవ్రీవన్. శ్రావణ మాసం వచ్చేసిందండి. చీరలు, నగలు షాపింగ్ అంతా అయిపోయిందా? నాదైతే ఇంకా అవ్వలేదు. నేను నా ఫ్రెండు నిన్న జగదాంబలోని దసపల్లా పక్కనున్నటువంటి ఏ1 పర్ల్స్ అండ్ జ్యువెలర్స్‌కైతే వెళ్ళామనమాట. సో, ఇది ఫ్రంట్ డిస్‌ప్లే ఎలా ఉంది? మెయిన్ రోడ్ నుంచి బాగా కనిపిస్తుంది గదా! ఇక్కడ 50% డిస్కౌంట్ అయితే నడుస్తుంది. జనరల్‌గా ఎప్పుడూ ఉంటుందో లేదంటే ఇప్పుడే పెట్టారో తెలీదు ఎగ్జాక్ట్‌గా. నేను కూడా అడగలేదు. సో, షాప్ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ వచ్చి సీసీ కెమెరా ఇంకా డెలివరీ కౌంటర్ ఉన్నది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చి క్యాష్ కౌంటర్ ఉందన్నమాట. క్యాష్ కౌంటర్ పక్క నుంచి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ముత్యాలు, కలర్ పర్ల్స్ అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. కిందన డిస్‌ప్లేలో వచ్చి కప్స్‌లో వేసి పెట్టారనమాట. రకరకాల ముత్యాలున్నాయి. వైట్, బ్రౌను డిఫరెంట్ కలర్స్‌లో అయితే ఉన్నాయి. అలాగే సైజెస్ కూడా అన్ని రకాల సైజులు అవైలబుల్‌గా ఉన్నాయి. చిన్నవి, పెద్దవి, మీడియం సైజ్‌వి. కలర్స్ అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయో అండి. చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ. సో, నేను స్టార్టింగ్ ఎంటర్ అయిన వెంటనే ఇది కనిపించేటప్పటికే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎన్నున్నాయో అని చెప్పి. ఇంకా లోపలికి ముందు చూసిన తర్వాత అయితే ఇంకా బాగా అనిపించింది నాకు. ఇవి మనం ఇలా దండల్లాగా కొనేసుకొని మనకి నచ్చినట్టు డిజైన్ చేసుకొని మనం అరేంజ్ చేసుకోవచ్చు. లేదా మనకి ఎలా కావాలో చెప్తే వాళ్ళు కూడా ఆర్డర్ మీదైనా చేసిస్తారనమాట. సో, ఇవి మీడియం సైజ్‌వి ఇక్కడ కప్స్‌లో అయితే పెట్టారు. ఇంకా కలర్స్ అయితే మిక్స్డ్ కలర్స్, మల్టీ కలర్స్ అన్ని రకాలు అంటే డార్క్, లైట్, మీడియం షేడ్ అన్ని రకాలు ఉన్నాయండి. ఇవైతే కొంచెం మీడియం సైజు, పెద్ద సైజు కూడా ఉన్నాయి చూసారా? రూబీస్ లాగా, చిన్న రైస్ పర్ల్స్ లాగా, అలాగే రౌండ్ పర్ల్స్ ఇంకా రకరకాలు ఉన్నాయన్నమాట. కలెక్షన్ అయితే చాలా ఉంది. డైలీ వేర్ వేసుకోవడానికి, ఆఫీసులకి వేసుకోవడానికి, పిల్లలకి కానీ చాలా బాగా ఎంత మంచిగా కావాలంటే అంత మంచిగా తీసుకోవచ్చు. ఆర్డర్ ఇచ్చి కూడా మనకు నచ్చినట్టు చేయించుకోవచ్చు అన్నమాట. సో, ఈ వైట్ కప్స్‌లో ఈ కలర్‌ఫుల్‌గా ఈ ముత్యాలు పెడితే ఇంక అసలే చాలా బాగా అనిపించింది. ఆ గ్రీన్ చూసారా ఎంత చాలా సూపర్‌గా ఉన్నాయి అసలు. సో, ఈ కిందన ఇవొచ్చి సెట్స్ అన్నమాట. అంటే ఒక పెండెంట్, 2 ఇయర్ రింగ్స్ అంటే ఒక పెయిర్ ఇయర్ రింగ్స్ విత్ పెండెంట్ లాకెట్‌తో కలిపి ఉన్నాయన్నమాట. ఇవి దేనికి దానికి సెట్ లాగా పెట్టి ఉంచారు. వీటన్నిటి మీద కూడా ఏ ఐటెమ్ అయినా సరే దాని మీద ఉన్నటువంటి ప్రైస్‌కి 50% సపోజ్ ఇది ఒక 1200 ఉంది అంటే అది మనకి 600కి అయితే వస్తుందన్నమాట. సో, ఈ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ సెట్స్ అయితే ఈ కింద డిస్‌ప్లేలో ఉంచారు. ఇవి కూడా చాలా ఎక్కువ కలెక్షన్ ఉందనే చెప్పాలి. నేనైతే ఇప్పటివరకు ఇక్కడ ఈ వైజాగ్‌లో చాలా షాపులైతే చూసాను కానీ ఎక్కడ అసలు ఇంత కలెక్షన్ అయితే లేదు. ప్లస్ ఒక పీస్ అడిగి ఇలాంటిదే మనం ఇంకో కలర్‌లో ఉండాలి, కావాలి అంటే కూడా లేదండి సింగిల్ పీసే వచ్చింది అని అంటారు కదా! కానీ ఇక్కడ అలా కాదు. ఒకే డిజైన్ 2, 3 కలర్స్‌లో కూడా అవైలబుల్‌గా ఉందన్నమాట. సో, ఇక్కడ కలెక్షన్ అయితే మాత్రం చాలా ఎక్కువే ఉందని చెప్పాలి. ఇంకా ఈ పైనొచ్చి ప్లెయిన్ చైన్స్ అయితే పెట్టారనమాట. ఇవి కూడా మనకి చైన్స్ కిందన లాకెట్స్ మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే చైన్స్‌తో పాటు బ్లాక్ బీడ్స్ నల్ల పూసలు కూడా పెట్టారు. ఈ నల్ల పూసలు కూడా వితౌట్ లాకెట్, విత్ లాకెట్ కూడా ఉన్నాయి. సో, వితౌట్ లాకెట్ ఒకవేళ డిజైన్ మనకి నచ్చితే ఈ కింద మనకి ఇక్కడ పెండెంట్స్ ఉన్నాయి చూసారా? వీటిలో మనం సెలెక్ట్ చేసుకొని దానికి అటాచ్ చేసుకొని ఇమ్మంటే
ఇస్తారనమాట. సో, అది మన సెలక్షన్ బట్టి ఉంటుంది. మీకు డైరెక్ట్‌గా పెండెంట్‌తో ఉన్నవి కావాలంటే అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఎన్నెన్ని ఉన్నాయో చూసారా? చాలా ఎక్కువున్నాయి. అలాగే నల్ల పూసలతో పాటు ముత్యాల్లాగా, పర్ల్స్‌లాగా డిఫరెంట్ కలర్స్ అంటే గ్రీను, మెరూను, బ్లాకు, మెరూను మిక్స్‌డ్ కాంబినేషన్‌లో కూడా మనకి అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. సో, ఇవి ఆ లాకెట్స్. ఇవి ఓన్లీ లాకెట్స్ అన్నమాట. నో ఇయర్ రింగ్స్. సో, ఓన్లీ లాకెట్స్ మధ్యలో కృష్ణుడి ఇమేజ్‌తో ఉన్నాయి. చాలా బావున్నాయి. ఇంకా ఇదొచ్చి యాంటిక్ టైపు సిల్వర్ కలర్‌లో ఉన్నటువంటి జ్యువెలరీ అన్నమాట సెట్స్. లాంగ్ హారం ఒకటి, షార్ట్ హారం ఒకటి మిక్స్ అయ్యి ఉన్నాయి విత్ ఇయర్ రింగ్స్ అని. ఇంకా ఇవి సేమ్ సిల్వర్ కలరు యాంటిక్. నెక్స్ట్ చోకర్స్ అన్నమాట. సో, నెక్ సెట్స్ షార్ట్ మోడల్ అలాగా మెడకి పట్టేసినట్టు ఉండే టైప్ జ్యువెలరీ ఇదంతా కూడాను. స్టోన్స్, ఎమరాల్డ్స్, రూబీస్‌తో కలిపి ఉన్నవి ఉన్నాయి. అలా కాకుండా ఓన్లీ ప్లెయిన్ కూడా ఉన్నాయి. సో, వీటినొచ్చి మనము నెక్ సెట్ లాగా ప్లస్ ఇంకా దండకడియంగా కూడా ఉపయోగించుకోవచ్చు. రెండిటికి ఫ్లెక్సిబిలిటీ ఉందన్నమాట. సో, ఇవన్నీ కూడా రూబీసు కలర్‌ఫుల్ స్టోన్స్‌తో అయితే డిజైన్ చేసి ఉన్నవి. అన్నీ కూడా నెక్ సెట్సే. ఇందులో లాంగ్ రాదు. వీటితో పాటు ఇయర్ రింగ్స్ అక్కడక్కడ పాపిడి బిళ్ళ కూడా సెట్ చేసి ఉందన్నమాట. ఈ పైనున్నవి లాంగ్ హారాలు. ఇంకా ఈ పార్ట్ వచ్చి మనకి గోల్డ్ టైపు జ్యువెలరీ అన్నమాట. సీజెడ్ కలెక్షన్ ఇదంతా కూడాను. షార్ట్ హారాలు, లాంగ్ హారాలు పైన డిస్‌ప్లేలో చూపించినవి ఉన్నాయి కదా! కిందొచ్చి ఈ సిల్వర్ టైప్ జ్యువెలరీ అంతా ఉంది. పైనేమో గోల్డ్ టైప్ జ్యువెలరీ అంతా ఉంది. అంతా సీజెడ్ కలెక్షనే. చాలా బావుంది. సీజెడ్‌తో పాటు పర్ల్స్ అటాచ్ అయ్యి ఉన్నాయన్నమాట ముత్యాలు. మీకు ఇవి చూపిస్తే జనరల్‌గా అంటే చూపించిందే చూపించినట్టు అనిపిస్తుంది. కానీ ఏది కాదు. ప్రతీదీ
కొత్తదే. నేను ఏది కూడా వీడియో డబల్ అయితే చేసి చూపించలేదు. రిపీటెడ్‌గా చూపించలేదు. అలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలాగ వీడియో అయితే స్క్రోల్ చేస్తూ ఉన్నాననమాట. ఇంకా ఇవేమో వడ్డానాలనమాట. సో, ఇవి 1300 అంటే ఒక 750 అలా మనకొస్తాయి. పూర్తిగా టెంపుల్ కట్. మధ్యలో లక్ష్మీదేవి పెండెంట్ లాగా ఉంటుందనమాట. ఇంకా ఇక్కడ 2 షెల్ఫ్స్ వచ్చి సిల్వర్ జుమ్కాస్ ఉన్నాయన్నమాట. రకరకాలున్నాయి. అలాగే కిందన ఫ్యాన్సీ టైప్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా బుట్టలు. ఇంకా ఈ కిందవి మాత్రం చాంద్బాలి, ఫ్యాన్సీ మిక్స్ ఉన్నాయి. ఇంకా ఇవి మ్యాటీలు, అలాగే చెంపస్వరాలు, పాపిడి బిందెలు, గుట్టపూసలతో మిక్స్ అయ్యి ఉన్నాయి. ముత్యాలతో కూడా ఉన్నాయి. సో, ఇవి టర్నింగ్ ర్యాక్స్‌లో ఇలాంటివి 3 వాటిల్లో మనకి బుట్టలు, చౌలీలు ఇవన్నీ పెట్టారనమాట. ఇయర్ రింగ్స్ రకరకాలున్నాయి ఇందులో. అన్నీ ముత్యాలు, పూసలు, ఎమరాల్డ్స్, రూబీస్‌తో కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద స్టోన్స్‌తో ఉన్నాయన్నమాట. సో, మనకి రెగ్యులర్ వేర్‌తో పాటు అకేషనల్‌గా పార్టీ వేర్‌గా పెట్టుకునేటువంటి బుట్టలన్నీ కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకా ఇవి సిల్వర్‌లో పార్టీ వేర్ అన్నమాట. అంతా ఫ్యాన్సీ. అలాగే ఆ పక్క ర్యాక్ అంతా కూడా డైలీ వేర్ మనం పెట్టుకోవడానికి, డ్రెసెస్ మీదకి మ్యాచింగ్‌కి కలర్స్‌వి, ఇంకా ముత్యాలతోని, పూసలతోని, రూబీస్, ఎమరాల్డ్స్‌తో కూడా ఉన్నాయి. ఈ లాస్ట్ ర్యాక్ వచ్చి ఇదంతా కూడా ఈ రోలర్ అంతా కూడా రోజ్ గోల్డ్ ఉన్నాయన్నమాట. సో, డైలీ వేర్‌కి ఇవైతే చాలా బావుంటాయి. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా బావుంటాయి. ఇందులో అన్ని రకాల డిజైన్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. స్టడ్స్, హ్యాంగింగ్స్ ఇలాగా. సో, ఇక్కడ నుంచి గాజులు, బ్యాంగిల్స్ తాలూకా ర్యాక్ అయితే స్టార్ట్ అయింది. కింద డిస్‌ప్లే అన్నమాట. గ్లాస్ డిస్‌ప్లేలో పెట్టారు. ఇందులో సిల్వర్ కలర్, అలాగే గోల్డ్ కలర్, అలాగే రోజ్ గోల్డ్‌లో కూడా ఉన్నాయి. విత్ స్టోన్స్ అండ్ ఎమరాల్డ్స్, రూబీస్ కూడా అక్కడక్కడ ఉన్నాయన్నమాట. ఫుల్ కట్ జ్యువెలరీ టైప్‌లో ఈ బ్యాంగిల్స్ అయితే ఎంత బావున్నాయో అసలు. ఇన్ని డిజైన్స్ ఈ కౌంటర్ దగ్గర నేను చాలా సేపు ఉండిపోయాను. నా ఫ్రెండ్ అటు ఇటు అలా ఇలా చూస్తూ నా దగ్గరకొచ్చిందనమాట. సో, ఇక్కడ మేము ఈ వైట్ స్టోన్స్‌తో ఉన్న బ్యాంగిల్స్ ఉన్నాయి కదా! అవి బయటికి తీసి చూపించమని అడిగాము. సో, అదొచ్చి 4 బ్యాంగిల్స్ 1200 అంటే ట్యాగ్ ప్రైస్ అయితే 1200. సో, 4 బ్యాంగిల్స్ 600కి అయితే మనకి 50% డిస్కౌంట్‌తో అయితే వస్తుందని చెప్పారు. సో, బయటికి తీసి చూపించమని చెప్పి అడిగామన్నమాట. సో, వాళ్ళు ఇలా తీసిచ్చారు. ఫస్ట్ అయితే ఒక బ్యాంగిల్ అయితే ట్రై చేసాము. అది కొంచెం సైజ్ పెద్దగా అనిపించి మళ్ళీ వేరే సెట్ తీయమని చెప్పామన్నమాట. 26 ఇచ్చారు, పెద్దదయిపోయింది. నెక్స్ట్ 24కి, 26కి మధ్యలో ఉన్నటువంటి వేరే సైజ్ అయితే అడిగామన్నమాట. అది అవైలబుల్‌గా ఉంది. సో, ఆ సైజ్ అయితే తీసుకున్నాము మేమిద్దరం కూడా. మేము ఏం చేసామంటే 4 బ్యాంగిల్స్ మా ఇద్దరికి
హాఫ్ హాఫ్ అనమాట. సో, తను 2 బ్యాంగిల్స్, నేను 2 బ్యాంగిల్స్ అలాగా షేర్ చేసుకుందామని చెప్పి తీసుకున్నామనమాట. సో, మేము ఎక్కువగా మట్టి గాజులు, గాజు గాజులు ఇవైతే ఎక్కువ వెయ్యము. రెగ్యులర్‌గా అయితే వెయ్యము. రోజు ఆఫీస్‌కి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ సింగిల్ బ్యాంగిల్స్ బావుంటాయి కదా అని చెప్పేసి ఇలాగా 2, 2 తీసుకున్నామనమాట. చాలా అనిపించాయి. బావుంది. ప్రైస్ చాలా రీజనబుల్‌గా ఉంది బయట దాంతో కంపేర్ చేస్తే. క్వాలిటీ కూడా చాలా బావుంది. ఎవరైనా సరే అంటే వాల్యూ ఫర్ మనీ అన్నమాట. వర్తే. మనం ఎంత పెట్టి తీసుకుంటున్నామో దానికి ఆ వస్తువు వర్త్ అనే చెప్పొచ్చు. అన్నీ అలాగే ఉన్నాయి. ఇంకా అక్కడ బ్యాంగిల్స్ అయితే ప్యాక్ చేయించేసి ముందుకైతే ఇలా వచ్చాము. ఇంకా ఈ బ్యాంగిల్స్ వచ్చి విత్ బాక్స్ అన్నమాట. ఇవి కూడా సెట్సే. రెగ్యులర్ వేర్ అని చెప్పొచ్చు. అలాగే పార్టీ వేర్ అని కూడా చెప్పొచ్చు. ఇందాక చూసినవైతే పూర్తిగా పార్టీ వేర్ అన్నమాట. సో, ఇవి సైడ్ బ్యాంగిల్స్ లాగా 4 సెట్స్ అన్నమాట. అన్ని 4 ఉన్నాయి. చాలా వరకు 6, 8 అన్నవి రేర్ అన్నమాట. సో, ఇవొచ్చి ఇయర్ రింగ్స్ 1 గ్రామ్ అయితే కాదు, గ్యారంటీ ఉన్నటువంటి ఇయర్ రింగ్స్, కాళ్ళ పట్టీలు, అలాగే ఫింగర్ రింగ్స్ అన్నమాట. ఉంగరాలు ఇవైతే పూర్తిగా రోజ్ గోల్డ్ అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి రింగ్స్ అన్నీ కూడా రోజ్ గోల్డే ఉన్నాయి. రిమైనింగ్ ఉన్నవి కూడా ఉన్నాయి. స్టోన్స్, రూబీస్‌తో ఉన్నవి కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. అంటే రోజ్ గోల్డ్‌లో అయితే ఎక్కువ కలెక్షన్ ఉంది. ఓన్లీ రింగ్స్ అన్నమాట. మా ఫ్రెండ్ ఏదో ట్రై చేసింది. బట్ చాలా లూజ్ ఉందంట. మోస్ట్‌లీ అవే సైజ్ ఉన్నాయి. సో, మిడిల్ ఫింగర్‌కి అయితే మేబీ సరిపోతుందేమో. రింగ్ ఫింగర్‌కి కాబట్టి మేబీ లూజ్ ఉండొచ్చు. బట్ ఎందుకో ఇంకా అంత సాటిస్ఫైడ్‌గా ఇందులో అయితే అనిపించలేదు. సో, పెట్టేసిందనమాట. ఇంకా ఇదంతా హెయిర్ డ్రెస్సింగ్ విభాగం అన్నమాట. అంటే మనకి జడకి వెనక సెటప్ అంతా ఇదంతా కూడాను. ఇవి కూడా చాలా ఎంత బావున్నాయో అసలు. అప్పట్లో పెట్టుకునేవారంట. మళ్ళీ ఆ కల్చర్ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో, ఇప్పుడు ఫంక్షన్స్‌కి జడకి డెకరేట్ చేసుకోవడానికి డిఫరెంట్ కలెక్షన్ అయితే వాడుతున్నారు. సో, ఇదంతా కూడా టెంపుల్ కట్టే. ఇదంతా కూడా టెంపుల్ కట్టే. నక్షి డిజైన్‌లో వచ్చాయి. పర్ల్స్‌తో కూడా ఉన్నాయి. ఇదంతా ఓన్లీ హెయిర్ డ్రెస్సింగ్ కోసం. ఇంకా ఇవొచ్చి మెడలో హారాలు, గాజులు సెట్స్ అన్నమాట ఇవి. ఒక హారం, ఇయర్ రింగ్స్, గాజులు ఇలాంటి సెట్స్ అయితే ఉన్నాయి. సో, ఈ సెట్ ఉంది గదా! ఇది 9,900 ఇలా ఉంది. సో, మనకి 50% కైతే వస్తుంది. ఆ షార్ట్ అన్నమాట. సో, దేని ట్యాగ్ దానిదే. షార్ట్ నెక్లెస్‌ది 9,000 ఇది చెప్తున్నాను కదా! ఇదన్నమాట. మధ్యలో లక్ష్మీదేవి ఇమేజ్ ఉంది. చుట్టూరా అంతా టెంపుల్ కట్టే. స్టోన్స్, సీజెడ్ అదంతా కూడా తక్కువ అన్నమాట అందులో. కానీ చాలా బావుంది. ఈ గ్రీన్ రూబీస్‌తో ఉన్న సెట్ చూసారా ఎంత బావుందో. అయితే దానికి ఇయర్ రింగ్స్ అయితే రాలేనట్టుంది. ఇంకా ఈ సెట్ మొత్తం ఇలాగా 22,000 అంట. సో, వడ్డానం, లాంగ్ హారం, చోకరు, ఒక షార్ట్ హారం, జడ డెకరేటివ్, అలాగే 2 దండ వంకీలు, ఇయర్ రింగ్స్. పాపిడి బిళ్ళ గూడా ఉంది. సో, ఇది 22,000 అంట. అంటే మనకి 11,000కి వస్తుంది 50% పోను. అలా ఒక సెట్ ఫిక్స్ చేసుకుంటే ఒక ఫంక్షన్‌కి దానికి తగ్గ శారీ,
జ్యువెలరీ అలా మ్యాచ్ అయిపోయి సెట్ అయిపోతే ఇంకా చాలు కదండీ! అంతకన్నా ఇంకేం కావాలి. సో, ఇది షాప్ మొత్తం అన్నమాట. సో, స్టార్టింగ్ నుంచి మీకు షాప్ ఎంత దూరం ఉంది, ఏవేవి ఎక్కడెక్కడ ప్లేస్ చేశారు అని చూపించడానికి మీకు ఇలాగా నేను ఏం చేశానంటే మిడిల్‌లో నిల్చొని చుట్టూరా ఒకసారి వీడియో అయితే షూట్ చేశానన్నమాట. సో, ఇది నేనేది కూడా రిపీటెడ్‌గా అయితే చూపించలేదు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా! సో, ఇది జగదాంబ A1 పర్ల్స్ అండ్ జ్యువెలర్స్ దస్వల్ల పక్కనుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. రీజనబుల్. గోల్డ్ కొనకుండా ఇందులోనే మనకి పర్చేజ్ అంతా అయిపోతుంది ఫంక్షన్‌కి. వీడియో నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ. బాయ్ బాయ్.